జీవమునిచ్చే ఆహారం, నిత్య జీవమునిచ్చే అక్షయమైన జీవాహారం, యేసే ఆహారం, ప్రభు వాక్యమే జీవాహారం. We bring you greetings in the mighty name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు బలమైన నామములో మీ అందరికీ కూడా శుభాభివందన తెలియజేస్తున్నాను. We are all meditating in the powerful name of Jesus and what he did on the cross. శక్తి కలిగిన యేసు నామాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఆయన సిలువలో చేసిన గొప్ప కార్యాలను మనం గుర్తు చేసుకుంటున్నాం. Whatever you want in your life, you can receive in the name of Jesus. ప్రియులారా, మీ జీవితంలో కావలసిన ప్రతిదాన్ని కూడా యేసుక్రీస్తు నామములో మనం పొందుకోవచ్చు. Do you want salvation? There is power in the name of Jesus. రక్షణ కావాలా? యేసు నామములో రక్షించడానికి శక్తి ఉంది. Do you want any healing, miracle? There is power in that name. స్వస్థత కావాలా? అద్భుతాలు కావాలా? యేసుక్రీస్తు నామములో అద్భుతాలు, స్వస్థత శక్తి ఉంది. You want deliverance from the satanic oppression and sorrow and all the grief? There is power in that name. సాతాను బంధకాల నుంచి విడుదల, లేక కృంగుదలలో నుంచి, లేక ఒత్తిడిల నుంచి మీరు విడుదల పొందాలని ఆశిస్తున్నారా? యేసు నామములో గొప్ప శక్తి ఉంది. Do you want anointing of the Holy Spirit? And Jesus, baptized the Holy Spirit and fire. పరిశుద్ధాత్మ అభిషేకం కావాలని ఆశిస్తున్నారా, కోరుకుంటున్నారా? యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మతోను అగ్నితోను బాప్తిసం ఇచ్చేవాడు. Acts chapter 4:12, no other name given under heavens by which man can be saved except the name of Jesus. అపోస్తల కార్యగ్రంథం 4:12 మనం చూసినట్లయితే ఆకాశము కింద మరి యేసుక్రీస్తు అను నామము తప్ప మనిషి రక్షించబడడానికి మరి యొక్క నామము ఇవ్వబడలేదు. Everybody lift your hand and say, Jesus, your name is above all names. చేయి పైకెత్తి ఒకసారి అందరి మాట చెప్పండి. యేసయ్య మీ నామము అన్ని నామముల కంటే పై నామము. At the name of Jesus every knee shall bow in heaven, on earth and under the earth. యేసు నామము ముందు ఆకాశమందే గాని భూమి మీద గాని భూమి కింద గాని ప్రతి వాని మోకాలు వంగాలి. Every tongue should confess Jesus Christ alone is Lord, to the glory of God the Father. ప్రతి వాని నాలుక యేసే దేవుడని, ప్రభు అని, మరి తండ్రి మహిమార్థమై మరి ఒప్పుకోవాలి. Last episode I said that you should not take the Lord God's name in vain. గత ఎపిసోడ్ లో నేను మాట్లాడిన సందేశం మీకు గుర్తుందా? ఆ దేవుని నామాన్ని మనం వ్యర్థముగా ఉచ్చరించొద్దు. Know that his name is alone is awesome and majestic and holy. గుర్తించవలసిన, గ్రహించవలసిన విషయం ఏంటంటే ఆయన నామం మాత్రమే భీకరమైనది, ఆయన నామము మాత్రమే గొప్పది, ఘనమైనది. So you should honor his name. ఆయన నామాన్ని మనం ఘనపరచాలి. You should glorify his name. ఆయన నామాన్ని మనం మహిమపరచాలి. Our Father in heaven, holy be your name. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము మహిమ పరచబడును గాక. Through your life, through your words, through your ministry, whatever you do, you have to exalt the name. నీ జీవితం ద్వారా గానీ, నీ కుటుంబం ద్వారా గానీ, నీ పరిచర్య ద్వారా గానీ, లేక నువ్వు చేస్తున్న పని ద్వారా గానీ దేవుని నామము మహిమపరచబడాలి. Take a decision that I am going to stand for the name of Jesus. I am going to lift the name of Jesus. I am going to exalt his name. యేసు నామాన్ని మరి నేను ఘనపరుస్తాను, యేసు నామాన్ని హెచ్చిస్తాను, యేసు నామాన్ని నేను గొప్ప చేస్తానన్న ఒక తీర్మానంలో మీరు ఉండాలని కోరుతున్నాను. Today we'll read how to exalt the name of the Lord God. ప్రభు నామాన్ని ఏ విధంగా మనం హెచ్చించాలి, ఘనపరచాలి అన్న వాక్యాన్ని మనం చదువుకోబోతున్నాం. Luke chapter 1, we will read 31 to 33. లూకా సువార్త 1వ అధ్యాయము 31 నుండి 33 వచనాలకున్న వాక్య భాగాలు మనం చదవబోతున్నాం. You must give him the name Jesus, angel told to Mary. He will be great and will be called the Son of the Highest. And the Lord will give him the throne of David, and he will reign over the house of Jacob forever, and his kingdom there will be no end. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును అని ఆమెతో చెప్పారు. See how great is the name angel of God told to Mary. చూడండి, ఈ విషయాన్ని ఒక దేవదూత మరియతో చెప్పిన ఈ యొక్క సందేశం.
We will see some more scriptures how to exalt the name of the Lord. ప్రభు నామాన్ని మనం ఏ విధంగా హెచ్చించాలి, గణపరచాలి అన్న మరికొన్ని వాక్య భాగాలు లేఖనాల్లో మనం చూద్దాం. Psalm 99 verse 1, the Lord reigns, let the people tremble. He dwells between the cherubim, let the earth be moved. 99వ కీర్తన మొదటి వచనంలో యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణుకును, ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదులును. Psalm 107 verse 32, let them exalt him also in the assembly of the people and praise him in the company of others. 107వ కీర్తన 32వ వచనంలో మనం చూస్తే జన సమాజములో వారు ఆయనను ఘనపరచుదు, పెద్దల సభలో ఆయనను కీర్తించుదురు గాక. So you must praise him in the assembly, in your church, wherever you are gathering. చూడండి, నీవు ఎక్కడైతే సమాజముగా కూడుకుంటున్నావో ఆ స్థలములో ఆయన నామాన్ని కీర్తించాలి, హెచ్చించాలి. Psalm 118 verse 28. 118వ కీర్తన 28వ వచనంలో, You are my God and I'll praise you. You are my God, I will exalt you. నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను, నీవు నా దేవుడవు, నిన్ను ఘనపరిచేదను. అందరూ చేతులెత్తి చెప్పండి. చేతులెత్తి మాటలు చెప్పండి. You are my God and I'll praise you. You are my God, I'll exalt you. నీవే నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, నీవు నా దేవుడవు, నేను నిన్ను ఘనపరిచేదను. Prophet Isaiah says in chapter 25 verse 1. ప్రవక్త అయిన యెషయా 25వ అధ్యాయం మొదటి వచనంలో అంటున్నాడు, Oh Lord, you are my God, I'll exalt you. యెహోవా నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించేదను. Come on, say along with us. Oh Lord, you are my God, I'll exalt you. మాతో ఈ మాటలు చెప్పండి. యెహోవా నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించేదను. Bring the name of Jesus in your room where you are. There's going to be power. ప్రియులారా, ఈ మాటలు అంటే ప్రభు నామాన్ని హెచ్చించే ఈ వాక్యాలు మీరు పలుకుతున్నప్పుడు గొప్ప శక్తి మీరున్న గదిలో అది పనిచేస్తుంది. Don't be listeners, receive it in the name of Jesus. కేవలం ఏదో చెప్తున్న మాటలు వినడం మాత్రమే కాకుండా విశ్వాసం వాటిని మీరు అంగీకరించాలి. పని అని ఆపేయండి, spend some time in the presence of God. మీ పనులని పక్కన పెట్టి కొంత సమయం దేవుని ఘనపరచడానికి సమయం తీసుకోండి. చెప్పండి, raise your hand and say, Oh Lord, you are my God, I'll exalt you. చేతులు పైకెత్తి మాటలు చెప్పండి. దేవా నీవు నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించేదను. I'll praise your name for you alone are doing wonderful things. నీ నామమును స్తుతించెదను, నీవు అద్భుతములు చేసిన దేవుడు. Your counsels are of old and faithfulness and truth. నీ సత్య స్వభావమును అనుసరించి నీవు పూర్వకాలమును చేసిన నీ ఆలోచనలు నెరవేర్చితివి. We saw that there is power in the praise. ప్రియులారా, మనం గమనిస్తున్నాం కదా, దేవుని స్తుతిలో గొప్ప శక్తి ఉంది. I said so many examples last episode. There is power in the praise. స్తుతిలో ఉన్న శక్తి గురించి గత ఎపిసోడ్ లో చాలా ఉదాహరణలు నేను చెప్తూ Come on, వచ్చాను. praise along with us, and there's going to be power, there's deliverance and miracle మాతో happening. కలిసి దేవుని స్తుతించండి, దేవుని నామాన్ని హెచ్చించండి, గణపరచండి. అనేకమైన అద్భుత సూచక్రియలు మీ జీవితంలో ఇప్పుడే దేవుడు జరిగించనై ఉన్నాడు. Daniel chapter 4 verse 37. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 37వ వచనంలో దానియేలు అంటున్న Now మాట I, చూడండి. Nebuchadnezzar, praise and exalt. This is Nebuchadnezzar is saying. నెబుకద్నెజరు అంటున్న మాట గమనించండి. I will praise and extol and honor the King of heaven. నేను పరలోక రాజు యొక్క కార్యములన్నీ సత్యములను ఆయన మార్గములు న్యాయమై ఉన్నవని ఆయనను స్తుతిస్తున్నాను. All of whose works are truth and his ways justice, and those who walk in pride he is able to put down. ఆయన మార్గములు న్యాయమై ఉన్నవి, మరి గర్వముతో నటించు వారిని ఆయన అనగ శక్తి గలవాడు, ఆయనను స్తుతించి కొనియాడుచున్నాడు. చూడండి, this Nebuchadnezzar అనుభవించి చెప్పాడు. He was thrown like an animal, he was eating grass. చూడండి ఎంత అద్భుతమైన విషయాలు ఇక్కడ మనం గమనిస్తున్నాము. రాజు ఆయన గడ్డి మేసే స్థితిలో ఉన్నాడు. అలాంటి స్థితిలో ఆయన ఈ మాటలు చెప్తున్నాడు, ఆయనను ఘనపరుస్తున్నాడు, ఆయనను మహిమపరుస్తున్నాడు. And that's why he is saying, if you exalt and lift up the name, you will be honored. Otherwise all the pride people he will push down. గమనించాలి. అందుకే నేను చెప్తూ ఉన్నాను, మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుని స్తుతించాలి, దేవుని ఘనపరచాలి. ఒకవేళ అలాగ గనక దేవుని ఘనపరిచి మహిమపరచకుండా గర్వంతో అహంకారంతో ఉంటే మరి దేవుడు వారిని అణిచివేసే దేవుడు, వాటన్నిటిని కూడా క్రిందికి కూల్చేస్తాడు. అలాంటి Come on, let us praise God along with Moses in Exodus chapter 15 verse 1-2. నిర్గమకాండం 15వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో మోషే దేవుని స్తుతించిన ఆ స్తుతితో మనం కూడా ఏకీభవిద్దాం. And Moses and the children of Israel sang this song to the Lord and spoke saying. మోషేయు ఇశ్రాయేలుల సమాజం అంతా కూడా, ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా ఈ పాట పాడి దేవుని స్తుతిస్తున్నారు. అందరూ చెప్పండి, I'll sing to the Lord for he has triumphed graciously, gloriously. ఆయన మహిమ గలవాడు, ఆయన మహిమను మనం వర్ణిస్తాం, ఆయన మహిమను మేము స్తుతిస్తాము The అని horse పాడుతున్నారు. and the rider he has thrown into the sea. యెహోవాను గూర్చి గానము చేసేదను, ఆయన మిగుల అతిశయించి జయించేదను, గుర్రములను దాని రౌతులను ఆయన సముద్రములో పడద్రోసెను. చెప్పండి, the Lord is my strength and my song. యెహోవాయే నా బలము, నా గానము. He has
has become my salvation. ఆయనే నా రక్షణ ఆయను. He is my God and I'll praise him continually. ఆయనే నా దేవుడు, ఆయనను వర్ణించెదను. My father's God and I'll exalt him throughout my life. ఆయన నా పితరుల దేవుడు, నా జీవిత కాలమంతా ఆయనను నేను See మహిమపరిచెదను. how important it is to exalt the name of the Lord God. ప్రభు అయిన యేసు దేవుని నామాన్ని హెచ్చించడం, గణపరచడం ఎంత ప్రాముఖ్యమో గమనిస్తున్నావా? Dear people of God, lift the name of Jesus wherever you are placed. ప్రియా దేవుని ప్రజలారా గమనించండి, మీరు ఎక్కడున్నా, ఏ స్థలములో ఉన్నప్పటికీ కూడా ఆ ప్రభు నామాన్ని హెచ్చిస్తూ గణపరుస్తూ మీరు ఉండాలని గుర్తుపెట్టుకోండి. And see that when you exalt the Lord your God, he will exalt you as well. I'll give you some examples. చూడండి, మీ దేవుడైన యెహోవాను గనుక మీరు గణపరిస్తే ఆ దేవుడు మిమ్మల్ని ఘనపరుస్తాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. వాక్యంలోని కొన్ని వాగ్దాలు మనం చూద్దాం. Joshua chapter 4:14. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనంలో, That day the Lord exalted Joshua in the sight of all Israel, and they feared him, and they had feared Moses all the days of his ఆ life. దినమున యెహోవా ఇశ్రాయేలులందరి ఎదుట యెహోషువను గొప్ప చేసెను గనుక వారు మోషేను గౌరవించినట్లు అతని బ్రతుకు దినములన్నిటినీ అతని గౌరవపరిచిరి. Holy Spirit is reminding me one verse in Deuteronomy chapter 28 verse 10. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 10వ వచనంలో ఉన్న ఒక మాట నాకు గుర్తొస్తుంది. He's saying, because you are bearing the name of the Lord God, people of the earth will fear you. చూడండి, మీరు నా నామమును ధరించి ఉన్నారు గనుక లోకములోని ప్రజలు నిన్ను చూచి భయపడతారంట. మీరేం చెప్పడం అవసరం లేదండి, జస్ట్ బేర్ హిస్ నేమ్ అండ్ యు లివ్ యాజ్ జీసస్ సెడ్. చూడండి, ఆయన నామాన్ని ధరించుకొని ఆయన స్తుతిస్తూ ఆయన కొరకు మీరు నిలబడితే చాలు, మీరు ఏం చేయక్కర్లేకుండా ప్రజలు నిన్ను చూసి భయపడతారు. Yeah, I have experience when I go for shopping, when I go anywhere outside, people will fear. They are seeing something different in you. చూడండి, మరి నా జీవితంలో కూడా ఇలాంటి అనుభవాలు నేను చూస్తాను. నేను బయటకు వెళ్ళినప్పుడు, లేక షాపింగ్ కావచ్చు, లేకపోతే వేరు వేరు స్థలాలకు వెళ్తున్నప్పుడు ప్రజలు నన్ను చూచినప్పుడు భయపడతారు, గౌరవిస్తారు. అది తెలుస్తుంది అనమాట. I don't even say anything about Jesus, but they see me and they say, please pray for me. I have seen you in the TV. అక్కడ నేను వాక్యం చెప్పడమో లేకపోతే సువార్త చెప్పడం అలాంటివి ఏది చెప్పక్కర్ లేకుండానే వాళ్ళు మరి చూచి మరి దాన్ని గ్రహించి వారి నా దగ్గరకు వచ్చి మా కొరకు ప్రార్థన చేయండి అని వాళ్ళు ముందుకు వచ్చి అడుగుతారు. I have my sisters always carrying the tract in their bag. మరి నాతో పాటు ఉండే సిస్టర్స్ ఎప్పుడు కూడా వారి బ్యాగ్లలో ట్రాక్స్ పెట్టుకుంటారు, సువార్త Sometimes you పత్రిక. cannot talk to them. You give the tract and give the gospel like that. కొన్ని సందర్భాల్లో ఆ పరిస్థితులను బట్టి మనం వాళ్ళకి చెప్పేటంత టైం ఉండదు, అలాంటి అవకాశం ఉండదు. కానీ మరి వెంటనే ఆ సువార్త పత్రిక వారికి ఇచ్చినప్పుడు తర్వాత వారు చదువుకుంటారు. This is how we are lifting the name of ఈ రీతిగా Jesus. ప్రభు నామాన్ని మనం హెచ్చించే అవకాశం ఉంటుంది. 2 Samuel 22 verse 49. రెండవ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 49వ వచనంలో, It says, He delivers me from my enemies. You also lift me up above those who rise up against me. You have delivered me from the violent man. ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును, నా మీదికి లేచిన వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు. Amen. God is going to exalt some of you. దేవుడు మీలో కొంతమందిని హెచ్చించి గణపరచబోతున్నాడు. Because you are exalting the name of Jesus. ఎందుకంటే యేసు నామాన్ని మీరు హెచ్చిస్తున్నారు When you గనుక. exalt His name, He will exalt you. యేసు నామాన్ని మీరు గణపరిచి హెచ్చిస్తుండగా ప్రభువు మిమ్మల్ని హెచ్చించి I గణపరుస్తాడు. always like to say this along with Mary. She said in Luke chapter 1:49. లూకాసు వార్త 1వ అధ్యాయం 49వ వచనంలో ఉన్న మరి మరియతో పాటు చెప్పిన ఈ మాట నేను కూడా The చెప్పగోరుతుంటాను. Almighty has done great things for me. Holy is His name. సర్వశక్తిమంతుడైన వాడు నాకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మరి ఆయన నామము పరిశుద్ధమైనది. It's not only one day. Every moment He is doing great things in my life. So I exalt His name. ఏదో ఒక రోజు చేసిన అద్భుత కార్యాలు కాదండి, ప్రతి దినం కూడా సర్వశక్తిమంతుడైన దేవుడు నా కొరకు గొప్ప కార్యములు చేయించున్నాడు గనుక నేను దేవుని మహిమపరుస్తాను. Everybody say, Lord, I exalt your name. I'll praise your name. I lift your name. అందరూ కూడా చేయి పైకెత్తి చెప్పండి, ప్రభువా నీ నామాన్ని హెచ్చిస్తున్నాను, నీ నామాన్ని ఘనపరుస్తున్నాను, నీ నామం పరిశుద్ధమైంది. Again, we should confess and proclaim His name. చూడండి, అదే రీతిగా మనం ఆయన నామాన్ని ఒప్పుకోవాలి, ఆయన నామాన్ని మనం ప్రకటన చేయాలి. Ezekiel chapter 20 verse 9. ఎస్కేల్ గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనంలో You can read that. ఆ వాక్యాన్ని చదువుదాం ప్రియులారా. అయితే ఏ అన్యజనుల ఎదుట నన్ను నేను బయలుపరుచుకొంటినో, ఏ అన్యజనుల మధ్య వారు ఉండిరో ఆ అన్యజనులలో వారున్న అన్యజనుల ఎదుట వారికి నన్ను బయలుపరుచుకొంటిని. నా నామమునకు దూషణ కలగకుండుటకై
ఇలాగు చేయుట మాని ఆ జనులు చూచుచుండగా నా నామ ఘనత కొరకు నేను వారిని ఐగుప్తు దేశములో నుండి రప్పించి తిని. Amen. Amen. Why is God bringing you out of the bondage of Satan? మరి ఎందుకు ఈ ఐగుప్తు బానిసత్వములో నుండి దేవుడు వారిని రప్పించాడు? So that his name will be made known among the Gentiles. ఎందుకంటే అన్య జనుల ఎదుట వారు దేవుని నామానికి ఘనత We కలుగునట్లు. are living among so many Gentiles. అన్య జనుల మధ్యలో మనం జీవిస్తున్నాం కదా. How is your action? How is your word? How is your behavior? Are you representing Jesus? నీ మాట, నీ ప్రవర్తన, నీ చూపు, నీ తలంపులు ప్రజలు దేవుని ఘనపరిచేటట్లుగా నీ జీవితం ఉందా? Remember to confess the name of the Lord everywhere you are. నీ ఉన్న ప్రతి స్థలంలో కూడా ప్రభు నామాన్ని ఒప్పుకోవడం, ప్రభు నామాన్ని మీ నోటితో పలకడం అనేది మీరు Jesus చేయాలి. says, if you are ashamed of me, I will be ashamed of you before my Father. యేసు ప్రభు అంటున్నాడు కదా, ఇదిగో మీరు నన్ను గురించి బయట ఒప్పుకోవడానికి సిగ్గుపడితే పరలోకమందున్న తండ్రి ఎదుట మిమ్మల్ని గురించి ఒప్పుకోవడానికి నేను కూడా సిగ్గుపడతాను. Whereas if you confess my name before people, I will confess your name before my Father. ప్రభు అంటున్నాడు కదా, మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున నా తండ్రి ఎదుట వానిని నేను ఒప్పుకుంటాను. Are you ashamed of his name? ఆయన నామాన్ని గురించి మాట్లాడడానికి మీరు Are you సిగ్గుపడుతున్నారా? ashamed of the gospel? సువార్తను గురించి సిగ్గుపడుతున్నారా? Are you ashamed of the cross? సిలువను గురించి సిగ్గుపడుతున్నారా? Great work he has done on the cross. కలవరి సిలువలో ఆయన గొప్ప కార్యం మన కొరకు చేశారు. This you have to say, tell others. ఇతరులతో మనం చెప్పాలి సిలువ వార్త. Some people change their name. కొంతమంది వారి పేర్లు మార్చేసుకుంటారు. Mary became Lakshmi. మరియమ్మ లక్ష్మి అయిపోతుంది. Joseph became Raman. జోసెఫ్ రామ అయిపోతాడు. All this happened, for some benefit, for maybe for salary or promotion. చూడండి, భూమి మీద వారికి రావాల్సిన కొన్ని బెనిఫిట్స్ ఆ తాత్కాలికమైన ఆ యొక్క అవసరాలు తీర్చడానికి కొరకు వాళ్ళు అలాగ మార్చేసుకుంటారు. You are putting down the name of Jesus in this way. అలాగ చేయటం ద్వారా మీరు ప్రభు నామాన్ని బలహీనపరుస్తున్నారు లేక అవమానపరుస్తున్నారు. I am so privileged to serve the Almighty God. సర్వశక్తి గల దేవుని సేవించడం నా గొప్ప I భాగ్యంగా am proud to live the name of Jesus. I am not ashamed. I lift everywhere. ప్రతి స్థలంలో కూడా ప్రభు నామాన్ని హెచ్చించడం గణపరచడానికి నేను ఎప్పుడు సిగ్గుపడను, అది గర్వంగా భావిస్తాను. 2000 onwards, I and my husband with my team, we are serving the Lord. 2000 సంవత్సరం నుంచి కూడా నేను, నా భర్త గారు, మా కుటుంబం మరి పరిచర్యలో ఉన్న మేమందరం కూడా దేవుని యొక్క సువార్త పని చేస్తాం. Almost every day we have meetings. ప్రతిదినం కూడా వేరు వేరు మీటింగ్లు ఉంటాయి. Nobody has disturbed our meeting. Nobody came against us because we preach the message of the cross. సిలువను గురించిన వార్త, సిలువ సందేశాన్ని, ప్రేమ సందేశాన్ని మేము బోధిస్తున్నాం కనుక ఎక్కడ మరి వ్యతిరేకతనో లేకపోతే మమ్మల్ని మరి ఆటంకపరచడం ఇలాంటివి మాకు జరగవు. So remember to lift the name of Jesus. ప్రభు నామాన్ని హెచ్చించండి. Revelation chapter 3:8. ప్రకటన గ్రంథం 3:8 If you deny Jesus' name, he too will deny you before his Father. యేసు నామాన్ని గనుక నువ్వు తృణీకరిస్తే ఆయన కూడా తండ్రి ఎదుట మరి నిన్ను కూడా తృణీకరించే అవకాశం. But if you lift the name, he will write your name on him. అయితే గమనించండి, ఒకవేళ నీవు ఆయన నామాన్ని గనక గణపరిస్తే తన పేరు ఆయన నీకు కలిగి This ఉంటాడు. is the reward. అది మనకు వచ్చే గొప్ప ఘనత. Everybody surrender your life. ఒకసారి అందరు కూడా మిమ్మల్ని మీరు ప్రభుకు అప్పగించుకోనండి. We are going to pray. ప్రార్థన చేయబోతున్నాం. అందరు కూడా ఒక్క నిమిషం ప్రభు సన్నిధిలో, అవును ప్రభా, ఒక తీర్మానం చేస్తున్నాను. నేను వెళ్ళే ప్రతి స్థలంలో, నేను పని చేస్తున్నా లేక చదువుతున్నా, నేనుంటున్న ప్రతి స్థలంలో కూడా నీ నామాన్ని నేను హెచ్చిస్తాను, నీ నామాన్ని నేను ఘనపరుస్తాను ప్రభువా అన్న ఒక తీర్మానంలో ప్రభు సన్నిధిలో ఈరోజు మనల్ని మనం అప్పగించుకుందాం. ఎందుకంటే ఆయన నామాన్ని నీవు ఘనపరిస్తే ఆయన నిన్ను ఘనపరుస్తాను, నన్ను ఘనపరచువాన్ని నేను ఘనపరుస్తానని దేవుని వాక్యంలో ఉంది. గనుక ఈ తీర్మానంలో ప్రభు సన్నిధిలో మనల్ని మనం అప్పగించుకుందాం. ప్రభువా, శక్తివంతమైన వాక్య భాగం ద్వారా నన్ను మమ్మల్ని దర్శించినందుకు మీకు వందనాలు. క్షమించండి ప్రభువా. ఎన్నోసార్లు ప్రభువా నిన్ను ఒప్పుకోవడానికి, నీ నామాన్ని ఘనపరచడానికి, నీ పేరు పలకడానికి లేక నీ బిడ్డలుగా బ్రతకడానికి మేము ఎన్నోసార్లు ప్రభువా వెనుకంజ వేశాం, సిగ్గుపడ్డాం. కనుక క్షమించండి. నీ వాక్యం ద్వారా మాట్లాడావు, మేము ఒక తీర్మానానికి వస్తున్నాం. ప్రభువా, మేము వెళ్ళి ఉన్న ప్రతి స్థలంలో కూడా నిన్ను మహిమపరుస్తాం, నిన్ను ఘనపరుస్తాం. ఎందుకంటే నీ నామము ఘనపరచబడదగినది, మీ నామము హెచ్చించబడదగినది. గనుక ప్రభువా, మీ నామము హెచ్చించినప్పుడు ప్రభువా మీరు గొప్ప కార్యాలు, ఆశ్చర్య అద్భుత కార్యాలు మీరు జరిగించే దేవుడు. ఎందుకంటే ప్రభువా, అన్ని నామముల కంటే పైనామమైన మీ నామాన్ని మేము ధరించుకొని ఉన్నాము. గనుక మీకు వందనాలు. ఒకవేళ ఈ నామం పేరట రావాల్సిన రక్షణ ఇంకా ఎవరైనా పొందుకోకపోతే ప్రభువా వారికి రక్షణ దయచేయండి. ఈ నామం ద్వారా వచ్చే స్వస్థత, ఒకవేళ ఇంకా వారి శరీరాల్లో బలహీనతతో ఉంటే యేసు నామములో వారికి స్వస్థత కలుగునుగాక. ప్రభువా, ఈ నామం ద్వారా వచ్చే విడుదల ప్రతి కుటుంబానికి కలుగునుగాక. ఈ నామం ద్వారా వచ్చే ఆ శాపపు కట్లు యేసు నామములో తెంపబడునుగాక. గొప్ప ఆశీర్వాదం చేత, అభిషేకం చేత ప్రతి ఒక్కరిని, వింటున్న వీక్షిస్తున్న వారిని దీవించమని
వాక్యం అందించిన మీ దాసురాల్ని కూడా ఇంకా అభిషేకించి వాడుకొనుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. Amen. ఆమేన్. ఆమేన్. I see in the spirit that God is saving many people. ఆత్మలో నేను గ్రహిస్తున్నాను, చూస్తున్నాను. ఈ నామం ద్వారా అనేక మందిని దేవుడు రక్షణ కలుగజేస్తాడు. Transforming so many lives. అనేక మంది జీవితాలకు దేవుడు రూపాంతరం కలుగజేస్తాడు. Healing so many bodies. అనేకమైన రోగ శరీరాల నుంచి ప్రభు స్వస్థత ఇస్తున్నాడు. And deliverance is happening from curses. శాపముల నుండి గొప్ప విడుదల దేవుడు ఇస్తున్నాడు. Take your phone and tell us how you are blessed. ఏ విధంగా దీవించబడ్డారో, ఏ విధంగా స్వస్థపరచబడ్డారో మీరు దయచేసి చెప్పండి మాతో. God bless you all. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. కష్టములో నష్టములో నా తోడే ఉన్నావు, వేదనలో వేదనలో నా చేత ఉన్నావు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెతికిన వారికి దొరికేవాడవు, కట్టిన వారికి తలుపు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, క్రియలున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది, క్రియలున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. Introducing India's first 4D Bible-themed park, the Goshen Theme Park, a captivating and immersive journey through the life of Moses. Our expertly curated rooms present a vivid portrayal of his story. Every room serves as a reminder that you are loved, chosen, protected, and called. But that's not all. Take a stroll through our bird park, bring your little ones to the children's play area, or hop on an ATV ride. Don't miss out on this unforgettable and transformative experience. The Goshen Theme Park awaits you. ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక అనుదిన వాగ్దానాలు, ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన, లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గురించి వ్రాసి, ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం. యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ?
రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని, మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం, ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1, పార్ట్ 2. 2007వ సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం, జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్ దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్. క్రైస్తవ సంఘములోని యవనస్తులు సంఘానికి, సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను, ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకు గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభు అయిన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం, ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కని విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధాన పరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే స్వార్థ పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. కరోనా కాలంలో ఇంకా మిగతా సమయాల్లో దేశంలో, ప్రపంచంలో అనేక మంది అనేక విషయాల్ని కోల్పోయారు. కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరిస్తాడో అన్న విషయాన్ని తెలియజేస్తూ పునరుద్ధరణ పార్ట్ 1, దేవుడు మనకు అనుగ్రహించే వాటన్నిటిని కూడా, దేవుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి మనకు అనుగ్రహిస్తాడని తెలియజేసే ఈ అద్భుతమైన పుస్తకం పునరుద్ధరణ, రెస్టోరేషన్ పార్ట్ 1. అదేవిధంగా యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఏ విధంగా ఎగరాలి అన్న విషయాన్ని పక్షిరాజు జీవితంలోని అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ ఒక విశ్వాసి జీవితంలో ఏ విధంగా మనం నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగరాలో అన్న విషయాన్ని అద్భుతంగా బోధించే ఉపదేశం పక్షిరాజు వలె పైకి ఎగురు, సోర్ లైక్ ఈగల్. ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి, తప్పనిసరిగా పొందుకోనండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. లార్డ్, ఇంతవరకు మీరు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. మేమెంతో దేవుడిని స్తుతిస్తున్నాము. మీరు పొందుకున్న మేలులు మాతో పంచండి. ఇంకా వివరాల కోసము మీరు యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు, డాక్టర్ ట్రీసా పాల్ గారి యూట్యూబ్ ఛానల్. అండ్ ట్విట్టర్ అండ్ ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయొచ్చు. మీరు పొందిన మేలులు మాతో పంచుకొనండి. అండ్ వివరాల కోసం తెరిసా పాల్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇంకా రాబోయే మెసేజెస్ కూడా మీరు వినొచ్చు. అండ్ ట్విట్టర్, ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు 9989124381 మరియు 9248539701 మరియు 9704677579. బుక్స్ కొరకు 9948704080 మరియు 9848122207. వాట్సాప్ కొరకు 9440471380. మా ఆఫీస్ నంబర్స్ 8185954891 మరియు 7842237008. దేవుడు మిమ్మల్ని దీవించిన